బాసా నేను నీకు ఎంత ఇన్ఫార్మర్ అయితే మాత్రం నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా? అది సరే గాని అస్కర బస్కా అంటే ఏంటి? అస్కర బస్కానా? అవును, అది మాంగాడి జాతి భాష. చూడు, వాళ్ళ ఆడబిడ్డలతో నువ్వు మాట్లాడినా, వాళ్ళ గూడెంకేసి కన్నెత్తి చూసినా చేతులు నరికి చెట్లు గెలాడదీస్తారు తెలుసా? సోదాపి అస్కర బస్కా అంటే ఏంటో చెప్పు. ఏంటి చెప్పేది? చంపేస్తా అని అర్థం తెలుసా? నన్ను దాని గురించి ఏం అడక్కు, నాకేం తెలీదు. నువ్వు నన్నేం అడగలేదు, నేనేం చెప్పలేదు. పద, పొద్దుపోతుంది, పద రా. ఓయ్ కోలి కోలి, ఏంటంట చూస్తున్నావు? అస్కర బస్కా. ఇంకా పడుకోలేదా? లేదురా, నిద్ర రావట్లేదు. రే, ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నారా? ఆ గొలుసు చూస్తే ఎందుకు అంత ఫీల్ అయిపోతావు? ఈ గొలుసు మా ప్రేమకు ఆ శంకరుడిచ్చిన ఆభరణం రా. అయితే ఆ గొలుసు వెనకాల గొప్ప ప్రేమ కథే ఉందన్నమాట. అవును, మొదటిసారి ఇందుని చూసినప్పుడు అస్కర బస్కా, అస్కర బస్కా. నీ ప్రేమ కోసం నేను చావడానికైనా సిద్ధమే. అని మాంగాడి జాతి భాషలో ఏమంటారు? లస్కర తుస్కా అంటారు. లస్కర తుస్కానా? వస్తా. ఇప్పుడు ఆ మాంగాడి జాతుల గురించి నువ్వు నన్ను ఏమని అడిగావా? లేదే. నేను నీకేమన్నా చెప్పానా? లేదే. చెప్పను. ఆ మాంగాడి జాతుడి గురించి నిద్రలో రేపు నన్ను ఏమి అడిగినా నేను అసలు చెప్పను. అడవి, ఆ మాంగాడి జాతి మనుషులంటే నీకెందుకంత భయం? వామ్మో, ఎందుకంత భయమా? ఒకసారి అటు చూడు. ఓరి దొరా, అక్కడ పుస్తకాలు పెడతారేంట్రా? కర్పూరం పెట్టు. కర్పూరం పెట్టి పూజ చేసే చూడంట్రా. అది అడిగే పని చేసినా పూజ చేయడం అలవాటు. నువ్వు కానీ ఏంద్రా కలిసి కర్పూరం ఇస్తున్నాడు. ఓరి ముసలాడా, అట్ట తిప్పుతున్నాడా? ఆ తర్వాత ఏమైంది అడవి? ఆ సార్లండి ఎడగారం. అడవి చెప్పు. ఏంటి చెప్పేది బాబు? చెప్పు అడవి. చెబుతాంలే. అప్పుడే నా జీవితాన్ని సంకరాకి ఇచ్చేశారు. ఏమైంది? చిన్న చిన్న నిమ్మకాయలు మళ్ళీ అదే చోట్లో పెట్టి పుట్టోళ్ళతో బాణాలతో కొట్టించారు. పుట్టోళ్ళ కళ్ళకి గుడ్ర కట్టించి మరీ కొట్టించారు. బస్సా అంటే బాబు నవ్వింది. బాబు ఆఫీసర్లో మీరు కూడా ఆపి వెళ్ళి పడుకోండి. జాగ్రత్త అడవి. జాగ్రత్తలే. అడిగట్టి అలసైపోయింది అక్కడికి. గిరిసిగడ్డ పోయినోడి తెలుస్తుంది దాని విలువ ఏంటని.